ఇప్పుడు అంత బిజీగా ఉన్న ఒక స్టైలిస్ట్ మీరు అసలు టాప్ టు ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ కానీ టాప్ హీరోయిన్స్ కానీ మీరు పర్సనల్గా వర్క్ చేస్తూ అంత బిజీగా ఉన్న టైంలో సడన్గా సడన్గా ఇవన్నీ వదిలేసి మెగాఫోన్ పట్టుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? సడన్గా జరగలేదు సార్ యాక్చువల్లీ. అది ఇట్స్ బిన్ 4-5 yearsగా ఒక దట్ రైటింగ్ బగ్ అనేది ఉంది. నాకు రైటింగ్ ఇష్టం నాకు ఫస్ట్. సో అది రకరకాలుగా స్టార్ట్ అయింది నాకు. ఇప్పుడు యాజ్ అ తమన్ నాకు సరదాగా నువ్వు లిరిక్స్ రాయి అని స్టార్ట్ పెట్టాడు ఒకసారి. అది ఇట్ వాజ్ నాట్ నేను ఎప్పుడు అది మనకి ఒక క్రెడిట్ అనో ఇదన్నీ చూడలేదు దాన్ని. అందుకనే ఐ వాజ్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ ఆల్సో. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ రాసి నేను తిక్క అనే సినిమాలో సాయిధరం తేజ్ది. అక్కడ చాలా పాటలు అలా మయామి చల్మోహన్ రంగా, దెర్ ఇస్ మిస్ ఇండియా ఫర్ కీర్తి సురేష్ది, నిన్నెలా ఎంతోలి ప్రేమ. సో దెర్ ఇస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 14-15 సాంగ్స్ రాశాను తమన్తో. యా సో అండ్ ఓన్లీ విత్ తమన్. అండ్ బికాస్ అదేంటి నీకు పాట పంపిస్తున్నాను రాయి ఆ టైప్లో ఉండేది. అండ్ నాకు అది బికాస్ ఐ కెన్ ఎంటర్టైన్ మై సెల్ఫ్ అండ్ రైట్ సంథింగ్ అని ఆ ప్రెషర్ లేకుండా. దెన్ నాకు ఐ పోయిటరీ రాస్తాను ఇంగ్లీష్లో కాకపోతే. సో ఐ పబ్లిష్డ్ అ బుక్ కాల్డ్ వేవ్స్ సాండ్ అండ్ మ్యాజిక్. అది it was a bestseller. It clicked Bob. It's still on Amazon and all now. So then ఈ రైటింగ్తో I thought I'll just write a script, ఒకరికి రైటర్గా ఇచ్చేస్తాను. నాట్ అసలు డైరెక్టర్ అనే స్కోప్ అది ఆలోచించలేదు నేను. బట్ after I started writing, I think it was Nani and Sam వీళ్ళు they were like ఎమోషనల్ స్టోరీ, లవ్ స్టోరీస్ రాస్తున్నప్పుడు ఇప్పుడు when I was narrating ఈ ఎమోషన్స్ నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావో అది యూ కెన్ క్లియర్లీ డూ ఇట్ ఇఫ్ యూ ఆర్ డైరెక్టింగ్ ఇట్ కదా. ఇన్స్టెడ్ ఆఫ్ యూ నరేట్ అది లాస్ట్ మళ్ళీ మధ్యలో వెళ్తుంది. వై డోంట్ యూ ట్రై, వై డోంట్ యూ థింక్. ఈ స్పేస్లో చాలా వెరీ మైనర్ డిస్కషన్స్. సో నేను ఎలా సంబడి దట్ నాకు బయటికి ఇప్పుడు ఒక సాంగ్ రాయగానే నువ్వు లిరిసిస్ట్ అంటే నాకు అది చాలా పెద్దవాడు. అది అసలు నేను భయపడి ఎవడనో అసలుకి నేను చెప్పుకునేదాన్ని కూడా కాదు. అది రైటర్ లిరిసిస్ట్ అంటే చాలా పెద్ద పెద్ద వర్డ్స్ అయి నాకు నువ్వు ఆ క్రాఫ్ట్ కొంచెం ఒక రెస్పెక్ట్ ఇవ్వండి, అలా ఒకటి రాయగానే అయిపోడేవాడు అని. సో ఇంకా అలాంటిది ఐ వాజ్ లైక్ డైరెక్టర్ ఈజ్ లైక్ వన్ మోర్. ఇంకా అసలు చచ్చిన అసలు బయట కూడా చెప్పుకోను అది అని. అట్లా మెల్లమెల్లగా ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు బిల్డ్ ఇట్ అప్. ద డే నా స్క్రిప్ట్ నా చేతిలోకి వచ్చి ఐ న్యూ విచ్ స్టోరీ, మల్టిపుల్ స్క్రిప్ట్స్ రాసుకున్నాను. వన్ మోర్ థింగ్ ఇస్ ద డే ఐ డిసైడెడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఐ థాట్ ఐ షుడ్ హ్యావ్ అ ఫ్యూ స్టోరీస్ ఇన్ హ్యాండ్. ఐవ్ సీన్ నా డైరెక్టర్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ డిఫరెంట్ జానర్స్ రాసుకున్నాను. ఇప్పుడు మనకి సినిమా ఇప్పుడు అయిపోయిన తర్వాత నేను రాయడం స్టార్ట్ చేసి అది ఆ టైంకి ఏ హీరో ఉంటాడో లేదా అవి చూసుకొని మళ్ళీ ఐ డెంట్ వాంట్ టు వేస్ట్ టైమ్ ఇన్ బిట్వీన్. సో ఐ థాట్ వెన్ ఎవర్ ఐ విల్ కమ్ విత్ అ ఫ్యూ స్టోరీస్. సో ఐఎమ్ రెడీ టు డూ అ ఫ్యూ ఫిల్మ్స్ అనే గాడ్స్ గ్రేస్తో. సో ఐ రోట్ అ ఫ్యూ థింగ్స్. కథలో వాటిలో ఈ లవ్ సబ్జెక్ట్ నే ముందుకు తీసుకెళ్లాలని ఎందుకు అనిపించింది? బికాస్ ఇట్స్ వెరీ న్యూ ఏజ్ స్టోరీ సార్. ఇట్స్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ, ఒక కొత్త యాంగిల్తో ఉంది. అండ్ ఐ థింక్ రైట్ నౌ మన ద సార్ట్ ఆఫ్ in the trend in which the films are going, I think it's a subject that we can talk about. Okay. కొంచెం రియలిస్టిక్గా డైలాగ్స్ కానీ ఏదైనా వెరీ రియలిస్టిక్ స్పేస్లో రాసుకున్నవి. ద వే ఇమోషన్స్ ఆర్ డెల్ట్ విత్ కూడా నాట్ అ సినిమాటిక్ వేలో. బట్ మనము ఇప్పుడు ఇద్దరం కొట్లాడుకున్నా ఇద్దరం మనం మాట్లాడుకున్నా ఎలా డీల్ చేస్తాం ఆ స్పేస్లో ఆలోచించి రాసుకున్నది. సో సమ్ టైమ్స్ అది మనం చూసే వాళ్ళకి అదేంటి అలా ఉండే ఉంటాయి నాకు తెలియదు, తెలిసి కూడా రాసి ఉంటాను వేరే వాటిలో ఏమైనా. బట్ ఐ వెరీ కామన్ థింగ్స్ ప్రతి ఫ్యామిలీలో ఉండేవి కదా సహజంగా. బట్ లిటిల్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లో అలాంటి థింగ్స్ రాసుకున్నవి. బట్ ఐమ్ షూర్ నా మన లైఫ్లో జరిగినవే మనకి వస్తాయి కదా, ఎక్కడి నుంచో ఏదో ఒక చిన్న ఎలిమెంట్స్ పడుతూనే ఉంటాయి. సో అలా ఎలా వచ్చి ఉంటాయి కొన్ని ఉంటాయి. ఇప్పుడు వేరే